మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరూ రెండు చేతులు పైకెత్తి 5 నెలలు కాచి కాపాడిన దేవునికి నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెబుదాం. 6వ నెల 1వ తారీఖు మొదటి ఆదివారం ప్రభు బల్లారాధన వాగ్దాన సందేశమును వినిపించిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాగ్దానాన్ని ఈరోజు మనతో మాట్లాడనయున్న వాగ్దానాన్ని మనము గుర్తు చేసుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 18వ వచనమును మనము చదువుదాము. కనులెత్తి నలుదిశల చూడుము, మీరందరూ కూడుకొనుచు మీ వద్దకు వచ్చుచున్నారు. వీరందరినీ ఆభరణముగా ధరించుకొందువు. పెండ్లి కుమార్తె వడ్డాణము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బైబిల్ గ్రంథములో యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట ఎక్కడ కనబడినా అది దేవుని మాట గనుక వాగ్దానమే. గుర్తుపెట్టుకోండి. అందుకనే నేను ఎన్నిసార్లు ఎన్ని వాగ్దానాలు చెప్పినా మీకు చివరికి కనబడే చిన్న హింట్ ఏంటి అంటే యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట. గమనించండి, చదవబడిన వాక్యమును మనము పరిశీలన చేయగలిగితే దేవుని వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథమని పాత నిబంధన బైబిల్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథములో 66 అధ్యాయాలు ఉన్నాయని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సెలవిచ్చినట్లు ఆయన 39 కొరడా దెబ్బలతో శిలువ యజ్ఞమై బలిపశువుగా మరణించినట్లు పాత నిబంధన గ్రంథం అంతా 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాల సముదాయం. మీరు యెషయా గ్రంథాన్ని చదివితే మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధన చూపిస్తూ ఉంటుంది, అలాగే మిగిలిన 27 అధ్యాయాలు కొత్త నిబంధన చూపిస్తూ ఉంటుంది. ఈ 49వ అధ్యాయాన్ని మనం ఇంటికిలా కూర్చొని మొత్తం చదివితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంచుమించు మొత్తం 26 వచనాలు కలిగిన ఈ అధ్యాయము మీరు మొదటి వచనం కానించి 17వ వచనం వరకు చదువుకుంటే ఒక వ్యక్తి జననము ఎలాగో, దేవుడు ఒక వ్యక్తిని ఎలా అరచేతిలో చెక్కుకుంటున్నాడో, తల్లి అయినా వరుచునేమో నేను నిన్ను మరవను అన్నట్లుగా ఒక వ్యక్తిని తయారీని దేవుడు చూపిస్తున్న విధానాన్ని మనం చూస్తాం. అయితే మనం చదువుకున్న 18వ వచనములో ఇలా అంటున్నాడు, కనులెత్తి చూడు, నీ దగ్గరికి నీ సంఘములోనికి ఎవరు వస్తున్నారో తెలుసా? 4 దిశల నుండి జనులు వస్తున్నారు. 4 దిశలు అనగా 4 దిక్కులు. మన భూమికి ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. ఈ 4 దిక్కుల నుండి ఎవరు రాబోతున్నారంట? మనం గమనించిన వారమైతే జనులు రాబోతున్నారు. ఆ జనుల్ని నువ్వు ఎలా చేయబోతున్నావు తెలుసా? మెడలో హారం వేసుకున్నప్పుడు నన్ను చూడు, నా అందాన్ని చూడు అన్నట్లు, పెండ్లి కుమార్తె వడ్డాణం ధరించుకొని పెండ్లికి వచ్చినట్లు, ఆ వడ్డాణం ఆమెకు సొగసులు తెచ్చినట్లు, ఇక నుంచి రాబోతున్న జనుల వల్ల నీకు సొగసు రాబోతుంది, అందం రాబోతుంది, మహిమ రాబోతుంది, అలాగే ఆధిక్యత రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలాసార్లు చాలామంది భక్తులు అంతెందుకు నాకు బాగా సుపరిచితులు ఒక మాట అడిగారు, పాస్టర్ గారని మీరు వాగ్దానాలు చెప్తున్నారు కదా, మరి ఉదాహరణగానే మనం అనుకుందాం, మే నెల ఏ వాగ్దానం వచ్చింది? జకర్యా గ్రంథం 9:13 అనుకుంటా, శూరుడు ఖడ్గము ధరించినట్లు నేను నిన్ను ప్రయోగించబోతున్నాను అని. దానికి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుడు నన్ను ప్రయోగించాడు. ఎక్కడ? వసంతవాడ గ్రామంలో నాకు కత్తి తిప్పడం వచ్చా అంటే, పరిచర్య చేయడం వచ్చా, సభ పెట్టడం వచ్చా అంటే రాదు. మరి ఎలా చేసుకున్నాడు దేవుడు? ఆయనను ప్రయోగించాడు, ముందుకు తోసాడు. అబ్బాయి నువ్వు పెట్టు అన్నాడు, అంతే. ఏమైంది? అది హిట్ అయి కూర్చుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనల్ని వాడుకున్నాడు. చూడండి, కొన్ని సార్లు కత్తి తిప్పడం సైనికుడికి రాదు, కానీ యుద్ధం చేయాలి.
ఆడు ఎలగోలా తిప్పేస్తూ ఉంటాడు. ఏమొచ్చేద్దాడికి వెంటనే విజయం వచ్చేసింది. అలాగే నేను అంటాను, దేవుడు సభ పెట్టమన్నాడు, అందరూ పెట్టే సభే కదా. ఇంచుమించు వేలంగుంట్లో 10 సంవత్సరాలు నాకు అనుభవం ఉందిలే అని చెప్పి సభ ఏర్పాటు చేశాను. మైక్ సిస్టమ్ దగ్గర కొంచెం ఇబ్బంది అనిపించింది, ఏర్పాటు దగ్గర కొంచెం ఇబ్బంది అనిపించింది. ఏంటి ప్రభువా మరి నువ్వు చెప్పావు, నేను చేశాను అనుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. మా ఊళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? అయ్యా మీరు ఫంక్షన్ హాల్ తీసుకున్నారు, కానీ మీరు వీరంగుంటలో చూస్తే ఇంచుమించు 30 మంది 30 నుంచి 40 మంది జనమే. వేరే వసంతవాడలో చూస్తే 10 మంది జనమే. ఈ 40 మంది కోసం 120 మంది జనం ఉన్న ఫంక్షన్ హాల్ తీసుకున్నారు. అసలు జనాలు వస్తారంటారా అని భయపెట్టారు నన్ను. ఏమంటే చెప్పండి, నా మనసు అయితే గుండెలా పట్టుకొని ఏమండి లబ్బు డబ్బు అనుకుంటూ అయ్యగారు వచ్చేటప్పటికి వాకింగ్ చెప్పేటప్పటికి ఏమో అవమాన భాష అయిపోతానేమో, మా పాస్టర్లు అందరూ వచ్చారు నన్ను నవ్వుల పాలు అయిపోతానేమో అనుకుంటూ గుండెలో చేత్తో పట్టుకుంటూ పైకెక్కా కిందకెక్కా. వచ్చిన ఆ అద్దాల్లో ఇటు చూడండి జనాలు వస్తున్నారా లేదా అని. మీరు గమనించండి, 7 వరకు చూస్తే 4 వచ్చి ఉన్నారంతే. నాకు గుండె పట్టుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా సహాయం చేయండి అని. దేవుడికి మహాకృప, మొత్తం కలిపి నాతో సహా 125 మంది వచ్చామండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. చాలు చిన్నవాడం. ఆ ఫంక్షన్ హాల్ పట్టేది కూడా 120 మంది, ఇంకా 5 ఎక్కువ వచ్చేసాం. అంజలు కూడా వచ్చేసారు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రయోగించాడు ఒక శూరుడిని ప్రయోగించినట్టు. నేను అంటాను ఇప్పుడు అందరికంటే టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాం అంటే అంటాను నేను ఖడ్గం పట్టుకోవడం రాదు, శూరుడిని కాదు. కానీ దేవుడు నన్ను ఎలా వాడుకున్నాడు? ఒక శూరుడు వల్లే. వాగ్దానం నెరవేరిందా లేదా? మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ 1వ తారీఖున వాగ్దానం వస్తే ప్రతిరోజు నేను అదే ప్రార్థన చేస్తా, నాకు ఈ వాగ్దానం ఎందుకు ఇచ్చావు, ఇది నా జీవితంలో ఎలా నెరవేరుస్తావు, ఎలా నెరవేరుస్తే ఆ వాగ్దానం నా జీవితంలో సంపూర్ణంగా స్వతంత్రించుకుంటానని ప్రార్థన చేస్తూ ఉంటాను. అందుకే నా జీవితంలో నేను అనుకుంటాను, ప్రతిసారి వాక్యం చెప్పేటప్పుడు ఈ వాక్యం నాకెలా ఉపయోగపడుద్దా, ఈ వాగ్దానం నాకెలా ఉపయోగపడుద్దా అనుకుంటాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఏ వాగ్దానం అయితే నేను 1వ తారీఖున ఇస్తానో 30వ తారీఖు వచ్చేటప్పటికల్లా ఏదో ఒక రకంగా చేత ఆ వాగ్దానం నా జీవితంలో స్వతంత్రం అవుతుంది. అందుకే నేను వాగ్దాన కూడిక అనేది నేను చెప్పడానికి ఇష్టపడతా, చాలా ఆసక్తి చూపిస్తాను. మరి ఈరోజు దేవుడు ఏమన్నాడు తెలుసా? మొన్నటి కాలం చేసే ఒక కార్యక్రమం, ఆ కార్యక్రమాన్ని బట్టి ఇప్పుడు నీ సేవ ఎక్కడ, నీ సంఘం ఎక్కడ, నీవేంటి, అసలు నీ దాన్ని ఏమంటారు, అసలు నువ్వేంటి, నీ సత్తా ఏంటో చూడటానికంట చెప్పాలి 4 దిశల నుండి జనులు రాబోతున్నారంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. తప్పకుండా కొట్టు దేవుడి నామాన్ని మహిమపడతాం. అయితే ఇదే వాగ్దానాన్ని వసంతవాడలో నేను చెప్పడం జరిగింది. దానికి నేను ఏమని తీసుకున్నానంటే, 4 దిశల అనే మాట తీసుకొని 4 దిక్కుల నుండి ఏం జరుగుతుంది నేను మీకు రఫ్గా చెప్పేసి వాక్యంలోకి వెళ్ళిపోతాను. 1 రాజుల గ్రంథం 5:3లో ప్రస్తుతం 4 దిక్కులు ఏమున్నాయంటే యుద్ధాలు ఉన్నాయి. ఏమని మీరు తెలుసుగా, మనకు కూడా అయ్యగారు చెప్పారు. ఏమని? ఇజ్రాయేల్ మధ్య, గాజా మధ్య, రష్యా ఉక్రెయిన్ మధ్య, మనకు కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య ఏమున్నాయి? యుద్ధాలు. భయం వేస్తుంది. 1 యుద్ధాలు ఉన్నాయి. 2వది ఇర్మియా గ్రంథం 6:25లో 4 దిశల భయం ఉంది. ఈరోజు బయటికి వెళ్ళాలంటే భయం, ఎవడొచ్చి కొడతాడో, ఎవడొచ్చి తిడతాడో బాగా. అంతెందుకంటే పాంప్లెట్ తీసుకెళ్ళివ్వాలంటే భయం వేస్తుంది. ఈరోజు అంత రెచ్చిపోతున్నారు జనులు. ప్రియులారా ప్రశాంతంగా లేరు. ఇక మనం చూసిన వారికి ఎజ్రా గ్రంథం 9:11లో 4 దిశల పాపం ఉంది, అపవిత్రత ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో నాకు బాగా తెలిసిన చోట ఆ పక్కనేనంట వ్యభిచార గృహం అంట. ఆ పోలీసులు వచ్చి పట్టుకునేదాకా తెలియలేదు ఆ పక్కన వ్యభిచారం జరుగుతుంది. ఈరోజు గుట్టిగా పాపం అనేది మన ఇంటి పక్కనే, మన పక్కనే రహస్యంగా జరుగుతున్నాయి అపవిత్రమైన కార్యాలు. అయితే ఉదాహరణకి చెప్పేస్తున్నా మీకు, ఆల్రెడీ యూట్యూబ్లో దీన్ని నేను రికార్డ్ చేసేసి అప్లోడ్ కూడా చేసేసాను. నేను 4 దిక్కుల నుంచి దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడని, నువ్వు కనుక దేవుడి దగ్గర ఈ వాగ్దానాన్ని చేదు పట్టుకుంటే, యెహోషువ గ్రంథం 21:42లో 4 దిక్కుల నుండి దేవుడు మీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు అన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వది 2 దినవృత్తాంతముల గ్రంథం 32:22లో 4 దిక్కుల నుండి నేను వారిని కాపాడుతానన్నాడు. ఇక 3వది 1 సమూయేలు గ్రంథం 12:11 4 దిక్కుల నిర్భయమైన జీవితం, అంటే భయము లేని జీవితం. ఈరోజు ఎటు బాంబు వచ్చి పడుతుందో, ఎటు వచ్చి పడతాడో తెలియని పరిస్థితి. 4 దిక్కుల నుండి భయము లేని జీవితం. ఇక 4వది యెహెజ్కేలు గ్రంథం 37:9 ఎండిన ఎముకలోయలో ఆ ప్రవక్త అయిన యెహెజ్కేలు ప్రవచించగా
నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చి మనిషిని బ్రతికించిందంట. కాబట్టి ఈ 4 అనుభవాలు వసంతవాడ గ్రామంలో చెప్పడం జరిగింది. నేను ఏం అంశం మీద చెప్పాను అక్కడ అంటే నలు దిశల అనే అంశం మీద చెప్పడం జరిగింది. అవసరమైతే ఇంటికెళ్ళాక యూట్యూబ్లో మన ఛానల్లో మరి ఖచ్చితంగా ఈ వీడియో ఉంది, ఇంటికెళ్ళాక చూడండి. ఇది జూన్ నెల వసంతవాడ గ్రామంలో నేను చెప్పిన వాక్యం. అయితే ఇదే మాటను నేను కంటిన్యూ చేస్తూ నలు దిశలని మరొక మాట కూడా అనొచ్చు. చదవండి ఆదికాండము. దీన్ని మరొక కోణంలో మీ ముందు పెడుతున్నాను. దీనిని మరొక కోణంలో మీ ముందు ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. ఆదికాండము 28వ అధ్యాయం 14వ వచనం. నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను. ఏంటంటే పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదు. ఇక్కడ మనకి యాకోబు కనబడుతున్నాడు. ఆ రాత్రి అంటే ఆ రోజు మన అందరికి తెలుసు, నాన్నగారి ద్వారా తల్లి చెప్పినట్లుగా అబద్ధం వేషం వేసి అన్నలాగా తయారయ్యి తండ్రి దగ్గరికి వచ్చి దీవెలు పొందుకున్నాడు. కానీ ఎప్పుడైతే అన్నకు ఆ విషయం తెలిసిందో అన్న తమ్ముడిని చంపడానికి బయలుదేరాడు. ఏం చేయాలో తెలియక ఆ ఒంటి మీద పరుగులు తీశాడు. ఒంటి మధ్యలోనే ఆగిపోయింది. ఒట్టి చేతుతో కర్ర పట్టుకొని ఆయన తన యొక్క తల్లిగారు చెప్పిన ప్రాంతానికి బయలుదేరుతున్నాడు, కానాను. ఆ ప్రాంతంలో ఒక పర్యాయమున బాగా చీకటి వేసేయడం, ఎటెల్లాలో తెలియనప్పుడు అక్కడే ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఆ ప్రాంతంలో ఆయనకు ఒక కల వచ్చింది. నిచ్చెన వేయబడింది. ఆకాశం మీదకి నిచ్చెన మీద దేవదూతలు ఎక్కడము, అదే నిచ్చెన మీద దిగడము అనే దర్శనాన్ని చూస్తాడు. వెంటనే అంటాడు కదా, ఇది దేవుని స్థలము తప్ప మరొక స్థలము కాదు, దీని పేరు బేతేలు. మళ్ళీ ప్రభువా నన్ను దీవిస్తే మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తాను, ఇక్కడే నీకు గుడి కడతాను, ఇక్కడ నీకు పూజలు జరిగిస్తారు అని మన భాషలో చెప్తున్నాను లేండి. ఇక్కడే మళ్ళీ నీకు గుడి కడతాను, ఇక్కడ నీకు పూజలు జరుగుతాయని చెప్పి, అయ్యా నేను కర్ర చేత పట్టుకొని వెళ్తున్నాను, నువ్వు నాకు సహాయం చెయ్యి, తింటానికి తిండి, ఉండటానికి బట్టలు ఇస్తే నువ్వే నా దేవుడివి అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, ఇదిగో రాసి పెట్టుకో, ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర నువ్వు వ్యాపించదవు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 4 కలిపితే ఏమని పిలవచ్చు అన్నాయి? అన్ని దిక్కులు, నలు దిశల. వచ్చేసింది ఆ పదం, రైట్. ఈరోజు నేను ఈ 4 విషయాల మీద మాట్లాడబోతున్నాను. మూలవాక్యం అదే, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 18వ వచనమే. కానీ అక్కడ నలు దిశల అనే అంశం మీద చెప్పాను. ఇక్కడ దాన్ని విడగొట్టి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, అదే మాట ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 27వ వచనం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 27వ వచనం. నీవు ఈ మార్గాలను దాటకూడదు, కానీ నీవు పిస్గా కొండ ఎక్కి కనులెత్తి పడమటి వైపున, ఉత్తర వైపున, దక్షిణ వైపున, తూర్పు వైపున ఏరి చూడము. ఇక్కడ కూడా మోషేతో 4 దిక్కుల గురించి మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 29వ వచనం. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుంది. చూడండి, మీరు ఎక్కడ గమనించినా తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణ అని 4 దిక్కుల గురించి, నలుదిశల గురించే మాట్లాడుతున్నాడు. దీనికి మీరు ఏమంటే టైటిల్ పెట్టుకుంటారంటే, నువ్వు నలుదిశలా వ్యాపించదవు. చెప్పండి ఎలాగంట అంటే, ఒక 2 నెలలేమో వీరంగుంటలో ఉంటావు, మరొక 2 నెలలేమో వేరే చోటికి వెళ్ళిపోతావు అని కాదు అర్థం. నీవు అనేకులకు తెలియబడతావు, అనేకులు నేను గుర్తిస్తారు, అనేకులకు గుర్తుండిపోయేటట్టు గొప్ప కార్యం చేస్తారు. విచిత్రం చెప్పమంటారా? ఈరోజు ఆ కార్యక్రమం జరిగిన తర్వాత వసంతవాడ ప్రాంతంలో బండేసుకుని వెళ్తా ఉంటే చెప్పలే మన సంపెట్టారు ఆయనే, లేదా గడ్డం లేదా ఆయనే బాబా, ఆయనే. మరి నవ్వు వచ్చింది నాకు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, అసలు వసంతవాడలో ఇప్పటికి నేను 7 నెలలు ఉన్నానేమో, ఎవడో నన్ను పట్టించుకోలే.
ఈ 2-3 రోజులు ఇచ్చి అదేనే ఆయనే ఆయనే ఏమయ్యాను, గుర్తింపబడ్డా, వ్యాపించబడ్డా, నలుగురికి తెలిసేటట్లుగా. ఈరోజు దేవుడు నీ చేతి పనులు నలుగురికి తెలిసేటట్లు దీవించును గాక. అన్ని చోట్ల నీ పేరు తలించేటట్టు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును గాక. నేను అనేకులు గుర్తించేటట్లు గొప్ప ఆశీర్వాదములు చూచుదువు గాక. అయితే ఇక్కడ దేవుడు విడమర్చి 4 మాటలు చెప్పాడు కదా. ఏమని? నువ్వు తూర్పు, నువ్వు పడమర, నువ్వు ఉత్తరం, నువ్వు దక్షిణం. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే దాన్ని న్యూస్ అంటారు. న్యూస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎన్ అంటే నార్త్, ఈ అంటే ఈస్ట్, డబ్ల్యూ అంటే వెస్ట్, ఎస్ అంటే సౌత్. తూర్పు పడమర ఉత్తర దిక్కుల్లో నుంచి వచ్చే వార్తలే వార్తాపత్రిక అని అర్థం. కాబట్టి వార్తాపత్రికలో 4 దిక్కుల గురించి, వీరమ్మగుంట గురించి, ఏలూరు గురించి, జంక్షన్ గురించి, ఏమండి అన్ని విషయాలు రాయడానికి కారణం ఏంటంటే 4 దిక్కుల్లో జరిగేవి ఒకే ఒక పేపర్ మీద పొందుపరిచి సమాచారంగా మనందరికి కనిపిస్తున్నట్లు మన దేవుడు మనను 4 దిక్కుల నుండి ఆశీర్వాదపు దీవెనలు దయచేయను గాక. అయితే నువ్వు 4 దిక్కులుగా ఉండాలి. ఎలా ఉండాలంట అంటే ఏమండి, వీరమ్మగుంట వచ్చినప్పుడు ఒక ముఖం, పెద్దపాడు వెళ్ళినప్పుడు ఒక ముఖం కాదు, ముఖాలు కాదు, లక్షణాలు. అంటే మీకు అందరికి అర్థమయ్యేది చెప్తాను. తూర్పుకి ఒక లక్షణం ఉంది, పడమరకు ఒక అనుభవం ఉంది, అస్తమయం. ఉత్తరానికి దక్షిణ అంటే తూర్పు పడమర బాగా తెలుసు, అందుకని ఉదయించడం అస్తమించడం అనేసి. మరి ఉత్తరానికి దక్షిణానికి బైబిల్ ఏం చెప్తుంది? తూర్పు వాళ్ళు ఎలా ఉంటారు? నువ్వు వ్యాపించాలంటే అక్కడ ఉన్న వాళ్ళ అలవాట్లు తెలుసుకోవాలి. మన భాష నేను మాట్లాడేస్తున్నా, ఇదే భాష తెలంగాణకి వెళ్ళానుకో ఎలా ఉంటుంది? నాకు ఆ భాషలో యాదుకులు వస్తే చెప్పాలి. అదే రాయలసీమకి వెళ్ళామనుకోండి ఒకలాగా ఉంటుంది. ఇంకో ప్రాంతానికి వెళ్తే ఒకే తెలుగు కానీ యాస. కాబట్టి గమనించండి ప్రియులారా, ఆ యాస బట్టి ఆ ప్రాంతాన్ని గుర్తించినట్టు తూర్పు అనే వారికి ఒక లక్షణం ఉందంట. మనం వ్యాపించాలంటే అతి లక్షణం దేవుడు మనకు అనుగ్రహించును గాక. రండి బైబిల్ గ్రంథములో మొదటి దిక్కు పేరు నేను ముందు పెడుతున్నాను. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 3వ వచనం. నువ్వు నలుదిశల నుండి ఆశీర్వదించబడాలంటే ఒక దిక్కు, ఆ నలుదిక్కులో ఉన్న ఒక దిక్కు పేరేంటో చూడండి. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున. చాలండి, మీరు ఇంటికి ఎలా చదువుకోండి. మొదటి అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఏ దిక్కు అంటే ఆ దిక్కు పేరు తూర్పు దిక్కు. తూర్పు దిక్కున నీవు ఆశీర్వాదకరముగా నువ్వు మార్చబడాలి అంటే నువ్వేమవ్వాలంట? ఉదయించాలి. చెప్పని ఏమవ్వాలంట? ఉదయించాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనించిన వాళ్ళమైతే పేరు ప్రఖ్యాతులు ఉదయించడము అనగా దేవుని యొక్క మహిమను కనపరచడమే. చూడండి, గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయించాలి అని ఎందుకు అంటున్నాడు అని అంటే ఈ సూర్యుడు ఉదయించకుండా నిమిత్తం కొన్ని ఆటంకాలు కూడా మనం చూస్తాం. ఉదాహరణగా చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 35వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5 చివరి వచనం చూడండి. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. చూడండి, ఇక్కడ సూర్యుడు లక్షణం ఏంటో తెలుసా? దేవునిని ప్రేమించడం. దేవునిని ప్రేమించేవారంట బలముతో సూర్యుడిని ఉదయించినట్లు లేదా బలముతో ఉదయించినట్లు సూర్యుని వలె ఉందని బైబిల్ చెప్తుంది. తూర్పు దిక్కు వారుకున్న లక్షణం ఏంటో తెలుసా? వారు ఉదయిస్తారు. ఉదయించడము అనగా దేవుణ్ణి ప్రేమించడం. ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆయనను మనం ప్రేమించాలి. ఇంకా ఇలా చెప్తాను, గమనించండి. మన ఇంట్లో ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అనుకోండి, మనకు బాగా ఇష్టం అనుకోండి, ఏం చేస్తాం? మా పెద్దమ్మ వస్తుంది,
నా పిన్ని వస్తుంది, మా అత్తయ్య వస్తుంది, ఆవిడకి ఇవంటే ఇష్టమే, ఇవి చేసి వండి పెట్టవే, లేదంటే పలానా ఆవిడ వస్తుంది, వచ్చేటప్పుడు రాగానే జ్యూస్ ఇవ్వే, పలానా గాజులు పెట్టవే అంటావు. ఎందుకని? అదే ఇష్టం లేని ఆవిడ వచ్చాను, ఆవిడ వస్తుంది అంటలే, ఎత్తే మంచినీళ్ళు చాలే, లేదంటే డ్రింక్ ఇచ్చి దాన్ని అవుతుంది వేడి నీళ్ళు, అదే దాన్ని టీ ఇచ్చి పంపించేలే. కారణం ఏంటి? ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ఒకలాంటి అనుభవాన్ని కలుగుంటాం, ఇష్టం లేని వాళ్ళు వచ్చినప్పుడు ఒకలాంటి అనుభవం కలుగుంటాం. ఉదయించే సూర్యుని లక్షణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుడు అంటే ఇష్టం కలిగిన వాడు, ఎప్పుడు దేవునితోనే ఉండాలనుకుంటారు. గమనించండి, సూర్యుడు ప్రకాశించినప్పుడు సూర్యుడు కూడా ఒక అడ్డు ఉంది, మేఘం, దాన్ని మబ్బు అంటారు. కొన్నిసార్లు ఆ సూర్యకిరణాలు పడకుండా ఆ సూర్యుడికి అడ్డుగా నిలబడుతుంది. కానీ ఎన్ని అడ్డులు పెట్టినా సూర్యుడు ఉదయించడం మట్టిగా ఆపడు. ఆలస్యం అవుతుందేమో, మబ్బు వల్ల కొంతసేపు కనబడడేమో, కానీ అరచేతితో సూర్యుడిని మట్టిగా మనము ఆపలేము. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని దగ్గరికి రావడానికి, దైవ కార్యక్రమాలు కలగడానికి కొన్ని అడ్డులు ఉండొచ్చేమో. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడట ఎప్పుడూ దైవ సన్నిధి, దైవారాధన, దైవాశక్తి, దైవ భయముతో జీవిస్తూ ఉంటాడు. ఈ వ్యక్తుల్ని ప్రార్థనకి వెళ్ళొద్దు అన్న, ఇప్పుడు కాదులే అని అన్న, పద్దానికి మాటి సభలు అంటారేంటి అన్న, వీళ్ళ మనసు అంతా కొట్టుమిట్లు ఆడిపోద్దంట. అమ్మో, నేను దైవ సంబంధమైన కార్యక్రమానికి వెళ్ళాలి, అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి, వాక్యం వినాలి, దైవ సన్నిధి జరిగించాలి, దైవ కార్యక్రమాల్లో పాల్గొవాలి. కారణం ఏంటి తెలుసా? వీళ్ళంటే ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. దేవుడు అంటే వీళ్ళకి ఇష్టం. కాబట్టి ఉదయించే సూర్యుడికున్న లక్షణం ఏంటో తెలుసా? ఎన్ని అడ్డులు రాని, ఎన్ని కార్యక్రమాలు అడ్డుపడని, ఎంతమంది చుట్టాలు రాని, ఎంతమంది వద్దనని, వీళ్ళు మట్టిగా ఎల్లప్పుడూ దేవునికి కనబడడానికి, దైవ కార్యక్రమాలు ఉండడానికి ఆసక్తి చూపించేవారు. ఇంకో మాట మీకు చెప్తూ ఉంటాను, సూర్యుడికి సహజంగా ఒక లక్షణం ఉందంట, అదేంటంటే ప్రకాశించే లక్షణం. కానీ చంద్రుడికి ఆ లక్షణం లేదు. చంద్రుడు ప్రకాశించాలంటే ఖచ్చితంగా ఒక పని చేయాలంట. అదేంటో తెలుసా? సూర్యుడికి ఎదురెళ్ళి నిలబడాలంట. చెప్పండి, ఏంటి? సూర్యుడికి ఎదురెళ్ళి నిలబడాలంట. అప్పుడు చంద్రుడు ఆ సూర్య కిరణాలు తన మీదకి ఎప్పుడైతే పడతాయో వాటిని తనలో ఉంచుకొని రాత్రికాలం ముందు వెన్నెలను కురిపిస్తాడట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు నీతి సూర్యుడు అయితే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన ముందు నిలబడిపోవాలి. మీరు బైబిల్ గ్రంథంలో చాలా పర్యాయములు చూడండి. దేవదేవుడు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? నువ్వు నా సన్నిధిలో నిలబడు అంటాడు ఎహెజ్కేలుతో. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములు, నువ్వు నా ముందు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడుతాను, నీ ద్వారా కార్యాలు చేసుకుంటా అంటాడు. అలాగే మనం గమనించిన వారమైతే నిర్గమాకాండం 17వ అధ్యాయానికి వస్తే మోషేతో అంటాడు, నువ్వు పండగ ఎదురుగా నిలబడు, నేను గొప్ప కార్యాలు చేస్తా అంటాడు. దేవుడి కోసం నిలబడేవారు కావాలి. దేవుడు ఎవరైతే ప్రేమిస్తారో, దేవుడి చేత ప్రేమించబడతారో, లేకపోతే ఎవరైతే విశ్వాసి దేవుడిని ప్రేమిస్తూ ఉంటారో వారు ఎప్పుడు ఎక్కడ నిలబడతారో తెలుసా? దైవ సన్నిధిలో నిలబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ సన్నిధిలో కనబడకుండా, దైవ ఆరాధనలో కనబడకుండా, దైవాశక్తిలో కనబడకుండా నేను కూడా భక్తుడేనండి, నన్ను కూడా దీవించేయండి అంటే చెప్పండి, దీవెన కాదు. చంద్రుడు ప్రకాశించాలంటే సూర్యుడి కిరణాలు పొందుకోవాల్సిందే. ఒక విశ్వాసి గణపరచబడాలంటే దేవుని ముందు నిలబడాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ముందు. అందుకనే కీర్తనకాడు చక్కని మాట అన్నాడు. కీర్తన గ్రంథం 90వ కీర్తన 90వ కీర్తన 14వ వచనం, ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి. చూడండి, ఇక్కడ దావీదు భక్తుడు, మోషే భక్తుడు అన్నాడు, దేవుడిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన ముందు నిలబడతానంట. ఉదయకాలం ముందు ఆయనకి ఏమి ఇచ్చాడంటే దేవుడు కృపను అనుగ్రహించాడంట. అందుకని ఆ రోజంతా కూడా ఆయనకి ఏం కలిగిందంట? ఉత్సాహము కలిగినట్లుగా మనం చూస్తాం. అలా వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనములో దేవుని కోసం నిలబడిపోయాడు యేసేపు. అతడు రెమ్మలు వ్యాపించినట్లుగా వ్యాపించాడట. బైబిల్ చెబుతుంది దేవుడి కోసం యేసేపు ఏం తీర్మానం తీసుకున్నాడు? నేను పరిశుద్ధంగా ఉండాలి. ఎవడి పోతీఫర్ భార్య వచ్చి నాతో పాపం చేయమని చెప్పినా సరే ఏం అన్నాడు? నేను దేవునికి భయపడేవాడినండి, నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఆయనకి నేను ఏం చేయలేను, ద్రోహము.
ఈరోజు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడి మాట చెప్తున్నాడు. ఎక్కడ చూసినా, యూట్యూబ్ చూసినా, ఫేస్బుక్ చూసినా మోసాలే మోసాలే మోసాలే. పెళ్లి ఒకరితో, జీవితం మరొకరితో. ప్రియుడి కోసం హతమార్చిన భర్తను హతమార్చిన భార్య, ప్రియురాలి కోసం భార్యను హతమార్చిన భర్త, ప్రియుడు ప్రియురాలి కోసం హతమార్చిన తల్లిదండ్రులు, స్త్రీ కోసం తల్లిదండ్రులను హతమార్చిన బిడ్డలు. ఇవే ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపు దేవుని కోసం పరిశుద్ధంగా జీవించాడు. అందుకనే తన తండ్రి అయిన యాకోబు ఏమన్నాడు తెలుసా? అబ్బాయి, నువ్వు ఒక ద్రాక్ష తోటమే, నీ రెమ్మలు వ్యాపించినట్లు నువ్వు వ్యాపిస్తావు, నువ్వు ప్రాగుతావు, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు ఉదయిస్తావు అనే మాట మనం చూస్తాం. అందుకని తూర్పు దేన్ని చూపిస్తుందంటే, దేవుడు ఉదయించినట్లు మన జీవితంలో కూడా ప్రభు కొరకు మనలో ఉదయించవలసిన ఒక లక్షణం పరిశుద్ధత. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు దీవిస్తాడు తెలుసా? ఆ వ్యక్తిలో ఉన్న పరిశుద్ధతను బట్టి, పాపం లేని జీవితాన్ని బట్టి. దేవుడి దగ్గర మంచిగా ఉన్నానని చెప్పి ఇంటికి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన బూతు మాటలు మాట్లాడేసి, ఇష్టం వచ్చినట్లు ఏమంటే భర్త లేకుండా, బిడ్డలు లేకుండా, తల్లిదండ్రులు లేక అనే భయం లేకుండా, అత్తమామలనే భయం లేకుండా మన ఇష్టం వచ్చినట్లు వాగేస్తాం అనుకోండి. గమనించండి, నేను చాలా చోట్లకి సభలకు వెళ్తూ ఉంటాను. స్పీకర్గా కాకపోయినా వాక్యాన్ని వినడానికి కూడా వెళ్తూ ఉంటాను. నేను కాలం ముందు నేను కానుగోలు వెళ్ళాను. ఆ దైవజనుడు నాకు సూటిగా ఒక మాట మాట్లాడాడు. నాకు చాలా గుబేలు అనిపించింది. అదేంటో తెలుసా? నాతో మాట్లాడిన మాట, నీలో లేనిది నీ బిడ్డల్లో చూడాలని అనుకోమాక అన్నారు. ఏంటంట? నీలో లేనిది నీ బిడ్డల్లో చూడాలని అనుకోమాక. మనమేమో ప్రార్థన చేసుకోవేంటని మన పిల్లలు అంటాం, మనం మట్టుకు ప్రార్థన చేయం. ఆ దైవజనుడు చెప్పాడని నాకు చాలా అసలు అది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలనిపించింది. మనమేమంటాం, భార్య రావట్లేదు, పిల్లలు రావట్లేదు కాబట్టి మనం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. అలా కాదు. ముందు నువ్వు కూర్చొని మ్యాట్ వేసుకొని నువ్వు కూర్చొని ప్రార్థన చేసుకో. తర్వాత 2 రోజులకు 3 రోజులకు నేను చూసి నీ భార్య వస్తుంది. ఫోన్ ఆడుకుంటుంది నీ పిల్లడు 2 రోజులకు 3 రోజులకు, అమ్మో అమ్మ నాన్న మోకరించాను, నేను కూడా మోకరించాలని వాడు కూడా. అలాగే నీకు నువ్వు కట్టుకోవాలి తప్ప, ఎవరు నా మాట ఎంటలేదండి పాస్టర్ గారు, మాకు టయాలు సాగుతలేదండి అనమాకండి. నువ్వు ముందు ప్రారంభిస్తే నీ వెనకాల ఉన్నవారు దాన్ని చూసి గమనిస్తారు. ఆ దైవజనుడు రాత్రి చెప్పిన మాట ఏంటి తెలుసా? ఒక తరం దీవించబడిపోయిందంట. అప్పుడు ఆ తరం వారు అడుగుతారు, అదే మనం ఇంతగా ఎలా దీవించబడ్డారంటే, అరే ఒకడు ఉన్నాడురా, మన తాతల కాలంలో ఒకడు ఉన్నాడురా, మన మామల కాలంలో ఒకటి ఉందిరా, ఆవిడ దేవుని గట్టిగా పట్టుకుందిరా, ఆ దీవెన ఈ రోజు మనకు వచ్చిందమ్మ. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగా రానున్న మన తరము, నీ కొడుకు చెప్తాడు ఈ మాట, నీ కూతురు చెప్తారు. సామెతల గ్రంథంలోనండి ఒక తల్లి గురించి బిడ్డలు సాక్ష్యం ఇస్తున్నారంట. చూడండి, సామెతల గ్రంథం 31. సామెతల గ్రంథం 31:28. ఆమె కుమారులు లేచి, ఆమె అంటే చచ్చిపోయింది. ఎవరామె? 10వ వచనంలో ఉంటుంది. ఆమె ఇంటి కోడలుగా వచ్చిందండి. ఆమెకున్న లక్షణం ఏంటంటే గుణం. ఆమె గుణవతి ఏమో, ఆమెకున్న గుణం అనే లక్షణం ఉందేమో. ఆమె ఎలాంటి తీరో మీరు ఇంటికి వెళ్ళాక 10వ వచనం కాడి నుంచి 27వ వచనం వరకు చదువుకోండి. ఆ ఒక గుణవతికి ఉండవలసిన లక్షణాలు అన్నీ అక్కడ ఉంటాయి. దాని కింద అంటాడు కదా, అంతవరకు తన జీవిత కాలంలో బిడ్డల కంటావు చచ్చిపోయింది. 27వ వచనానికి చచ్చిపోయింది. 28వ వచనానికి ఏమన్నాడు తెలుసా? ఆమె చచ్చిపోయిన తర్వాత ఆమె పిల్లలంట, మా తల్లి గ్రేట్ రా అన్నారంట, మా తల్లి గొప్పదండి అన్నారంట, మా తల్లి ధన్యురాలండి అన్నారంట. ఎందుకో తెలుసా? ఆమె ఉన్న గుణం తమ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజు ఇలా అంటున్నాను తప్పగా అనుకోకండి. నీ త్రాగుడు వల్ల, నీ వ్యసనాల వల్ల, నీ చోదాల వల్ల నీ బిడ్డలకు మనం ఏమిస్తున్నావు? అప్పులు బాధలు తప్ప, బికారితనం తప్ప. నేను ఇలా అంటానండి, ఇలా చెప్తాను. ఈరోజు ఏదో గొప్పగా నేను అనుకుంటున్నాను, కానీ మా నాన్నగారు తాగడం వల్ల మా ఇంట్లో తాగుమోతుల కుటుంబం అని పిలిచాను మమ్మల్ని. ఎప్పుడైతే నేను తాగడం మొదలెట్టానో, రే తండ్రికి తగ్గ కొడుకు వచ్చాడా అన్నారు. కానీ ఎప్పుడైతే ఆ దేవుని పట్టుకున్నామో, నేను నమ్మండి నమ్మకపోండి, ఈరోజు ఈ పరిచయం మీకు ఇలా కనబడొచ్చేమో, కానీ
ఈ పరిచయం స్టార్ట్ చేయడానికి 2010 ఆగస్టు నెలలో నేను దేవుని దగ్గర కూర్చుండిపోయా. అయ్యా సేవకు వెళ్ళమంటున్నావు, ఏ ఊరు వెళ్ళాలో నాకు తెలియదు. 7 నెలలు దైవ సన్నిధిలో కూర్చొని నువ్వు ఊరి పేరు చెప్పు, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను వెళ్తాను. ఏం చేయాలో చెప్పు, నేను వెళ్తాను. వెళ్ళి ఏం చెప్పాలో చెప్పు, నాకేమీ రాదు ప్రభువా. నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు ప్రభువా, నేను ఎక్కడ నేర్చుకోలేదు ప్రభువా, నాకేమీ రావు ప్రభువా అని 7 నెలలు దేవుని దగ్గర కూర్చుండిపోతే ఈ పరిచయం ఇచ్చాడండి దేవుడు. వాక్యం ఎలా చెప్పాలో ఆయన నేర్పాడు. ఎలాగ క్రమాలు చేయాలో, ఎలాగ సన్నిధి చేయాలో, ఎలా పాటలు పాడాలో, ఎలా భక్తి చేయాలో నేను దేవుడి దగ్గర నేర్చుకోండి. ఈరోజు ఈ పరిచయం స్టార్ట్ చేశాను. ఈరోజు ఈ 15 సంవత్సరాలు ఈ పరిచయంలో ఎంతగా దేవుడు ఘనంగా ఆశీర్వదిస్తున్నాడంటే నేను ఖచ్చితంగా చెప్తాను, దేవుడు నన్ను అక్కడ ఉదయింపు చేశాడు, ఇక్కడ మీరు ఉదయిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలా ఉదయించే వాళ్ళు అంటే మనలో మబ్బులు వస్తాయి, జాగ్రత్త. దాని పేరే పాపం, దాని పేరు అపవిత్రత. ఎక్కడైనా చూడండి, పరిశుద్ధత కనపరిచే ప్రతి చోట సాతానుడు గలిబిలి పుట్టించడానికి స్త్రీమోహమో సిరినో పంపిస్తూ ఉంటాడు. అందుకనే దైవజనులు మంగుమూరి దేవదాసయ్య గారు అన్నారు, మనిషిని భక్తుడిని పాడు చేసేదంట. ఏమనుకోద్ది ఈ మాట, పురుషుడైతే స్త్రీ, స్త్రీ అయితే పురుషుడు. ఖచ్చితంగా ఎవడొకడు తయారవుతాడు ఇంట్లో నేను పాపంలో పడేయడానికి, వ్యామోహాలు కలగజేస్తాడు. ఏమండి, వీటితో వెళ్ళిపోవచ్చేమో, వీటితో ఉండొచ్చేమో, వీడే కొత్త జీవితమేమో అనేటట్లుగా చేస్తాడు. మనిషిని పాపంలో పడేటట్లు చేసి మీ జీవితాన్ని నాశనం చేసి పంపిస్తాడు. కాబట్టి సూర్యుడికి కూడా మబ్బు అనేది ఒకటి ఉంది, కానీ మబ్బు ఎంతకాలం ఉండదనే విషయాన్ని గమనించి మన జీవితంలో కూడా పరిశుద్ధత కలిగిన వాడికి నీకు మచ్చ కలిగించడానికి అపవిత్రత పంపిస్తాడు. అందుకని మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, చంద్రుడు పౌర్ణమిలాగా బాగా తెల్లగా ఉంటాడు, కానీ మీరు గమనించండి సూర్యుడిలో కూడా మచ్చ ఉంటుంది అంటారు. దాన్ని ఏదో అంటారు, నాకు తెలియదు, కానీ చంద్రుడికి కూడా మచ్చ ఉందిరా అంటాం. మరి అసలు సూర్యుడు అంటారు కదా, చంద్రుడిలో కూడా మచ్చ ఉంటుంది అంట. తెల్లగానే ఉంటాడు, కానీ సరిగ్గా పరిశీలిస్తే చిన్నప్పుడు అయితే పెద్ద మాకు ఇల్లు కట్టుకుంది అనేవాడిని, కానీ అదో మచ్చ. అది ఎందుకు అవన్నీ మన తర్వాత విషయం. కానీ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తూర్పు అనే వ్యక్తి యొక్క గుణం ఏంటో తెలుసా? అతడు ప్రకాశిస్తాడు, ఉదయిస్తాడు. సూర్యుడికి అడ్డు లేదు. చెప్పండి, ఏం లేదంట? నీకు ఏ పాపం ఉండకూడదు. అలా కాదు పాస్టర్ గారు, అంతా బాగానే ఉంది, కానీ ఇంటికి వెళ్ళగానే టీవీ పిక్చర్లు నాకు అంటావా? ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో. అమ్మాయిల పిచ్చి అంటావా? ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో. వ్యామోహాలు పిచ్చి అంటావా? ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో. ఎక్కడ పడిపోతున్నావో ప్రభువు చెప్పు, ఎక్కడ లొంగిపోతున్నావో ప్రభువు చెప్పు. అయ్యా, ఇంటికి వెళ్ళిన తర్వాత మొబైల్ పిల్లలు కూడా వదిలేస్తారండి. ఈరోజు ఎంత భయంకరం అయిపోయిందంటే మొబైల్ అడిక్ట్ అయిపోయింది. పిచ్చి, రీల్స్, షార్ట్స్. ఒకప్పుడు టిక్టాక్, ఇప్పుడు రీల్స్, షార్ట్స్ ఎక్కువ అయిపోయింది. లేపడమే పని, తిప్పడమే, తిప్పినంత నీ ఓపిక, నీ కళ్ళుకి నిద్ర వచ్చేంత వరకు వేయడం, అది కూడా పాపమే. కాబట్టి గమనించాను. ఓ భక్తులు చెప్పాడు కానీ నాకు అది గుర్తులేదు. కొన్ని పై కణాలంట, కొన్ని పక్క కణాలంట, కొన్ని కింద కణాలంట. ఆ భక్తులు చెప్పాడు కానీ నేను మర్చిపోయాను. ఏదేమైనప్పటికీ గమనించండి, సూర్యుడు ఉదయించే సమయంలో కూడా మబ్బులు అడ్డు వస్తాయి. పరిశుద్ధంగా ఉండే వ్యక్తి జీవితంలో కూడా పాపం ఎక్కడో చోట ఉంటుంది. అనుకుంటానంటే కొన్నిసార్లు మాట దొరికిపోతూ ఉంటాం. మనం సరిగ్గానే మాట్లాడతాం, కానీ చెప్పండి అది తప్పుగా మాకు టైం లేదు. రెండోది ఇక్కడ వచ్చేదండి, యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. దీన్ని మీకు చంచలగా చెప్పేసి ముగించేస్తాను. యోర్దానికి యువతల అనగా పడమర దిక్కున. ఇలా చదువుకోండి, ఏ దిక్కు అంటే దాని పేరు పడమర దిక్కు. ఏమున్నాయంటే పడమర దిక్కులో లెబానోను చెట్లు ఉన్నాయి. లెబానోను పర్వతం ఉంది. లెబానోను పర్వతం మీద 2 చెట్లు ఉంటాయి. దేవదారు చెట్టు అనే ఒక చెట్టు ఉంటుంది. దేవదారు చెట్టు అని ఉంటుంది. ఆ చెట్టు ఉంటుందండి స్మెల్, ఒక పెర్ఫ్యూమ్ స్మెల్ అనమాట. అంటే లెబానోను పర్వతము ఒక మంచి సాక్ష్యము. దేవుడు నేను దీవించాలంటే ఒకటి నీలో పరిశుద్ధత ఉండాలి. దేవుడు నేను దీవించాలంటే మంచి సాక్ష్యం ఉండాలి. మీకు చాలాసార్లు వినే ఉంటారు, ఇంట్లో సాక్ష్యం ఉండాలంట, వీధిలో సాక్ష్యం ఉండాలంట, సంఘంలో సాక్ష్యం ఉండాలంట. కొంతమందికి ఇంట్లో సాక్ష్యం ఉండదు. ఇంట్లో ఏమో భార్యను కొట్టేసి, భర్తను కొట్టేసి, భర్తను కూడా కొట్టేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. పిల్లలేమో తల్లిదండ్రులు కొట్టేసి. మా గమనించండి, పడమర దిక్కుకున్న అనుభవం ఏంటి అంటే పర్ఫ్యూమ్ స్మెల్. లెబానోను పర్వతం ఉంది. లెబానోను పర్వతము సువాసన అనే దానిని తెలియజేస్తుంది.
ఇంకెక్కువ చెప్పట్లేదు. మీరు ఇంటికి వెళ్ళాక పరమగీతం 4:11 చదువుకోండి. అక్కడ షులోమిత్తుని పర్వతంతో పోల్చి చక్కగా వర్ణించారు. యెషయా గ్రంథం 35:2లో లెబానోనికి సౌందర్యం ఉందంటండి. మనకు ఉండాల్సిన సౌందర్యం మనం చూస్తే మన సాక్ష్యమే మనకి సువాసన, అదే మన సౌందర్యం. కాబట్టి రెండవది పడమర దిక్కున ఏముందయా అంటే లెబానోను పర్వతం ఉంది. లెబానోను పర్వతం మీద ఉన్న చెట్లు మంచి స్మెల్, దాన్నే సాక్ష్యము. దేవుడు నిన్ను దీవించాలంటే 1 పరిశుద్ధత, 2 సాక్ష్యము జీవితము ఉండాలి. మూడవది కీర్తన గ్రంథం 48వ కీర్తన 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన మీరు ఇంటికి చదువుకోండి. అక్కడ దేవుని సింహాసనం ఉన్నది అంటాడు. వినండి. ఇప్పుడు మూడవది ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కులు ఏమున్నాయి? దేవుని సింహాసనం ఉంది. లేదా ఇంకా మనం చూస్తే మహారాజు పట్టణం ఉంది. ఇవన్నీ దేన్ని చూపిస్తున్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ, మరణ, పునరుద్ధానాన్ని. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఊరకనే వారికి ఏమి ఆశీర్వాదాలు ఇచ్చేలా కొరడాతో కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, కాలం చేయబడ్డాడు. ఓ భక్తులు ఇలా అన్నాడండి, నాకు చాలా పర్ఫెక్ట్ అనిపించింది. యేసుక్రీస్తు ప్రభు వారి సేవ ఆకలితో మొదలైంది. ఎలా 40 రోజులు ఉపవాసం ఉండి ఏమన్నా చెప్పండి, నాకు ఆకలి వేస్తుంది అన్నప్పుడు సాతానుడు అయ్యా రాళ్ళను రొట్టెలుగా చేసుకో అన్నాడు. అది కుయుక్తి. రాళ్ళ రొట్టెలైపోతే రాళ్ళను సముద్రానికి అడ్డంగా పెట్టాడు, ఇసుక సముద్రానికి దేవుడు అడ్డంగా పెట్టాడు. ప్రపంచంలో ఉన్న రాళ్ళన్నీ రొట్టెలైపోతే అడ్డులు ఆటంకాలన్నీ కూడా కుప్పకూలిపోతాయి. అందుకని సాతానుడు తెలివిగా రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటే మనుషులు దేవుని వాక్యము ద్వారా కానీ బ్రతుకుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య ఆకలితో మొదలైంది, దాహంతో ముగించాడు. ఆయన చివరిలో పలికిన మాట ఏంటి? దప్పికొనుచున్నానని 5వ మాట ప్రభు పలికారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య ఆకలితో మొదలైంది, దాహంతో ముగించారు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? దేవుని బిడ్డలని చెప్పుకుంటాం. మనకి శ్రమ అంటే ఏంటో, ఓర్పు అంటే ఏంటో, ఏమంటే ఒక మనిషి తిడతా ఏంటో, కొడతా ఏంటో అన్నీ తెలుసుండాలి. ఏం తెలుసుండాలి? కష్టం తెలుసుండాలి, నష్టం తెలుసుండాలి. నేను అంటాను, ప్రతి విశ్వాసికి అవమానం అంటే ఏంటో తెలుసుండాలి, బాధ అంటే ఏంటో తెలుసుండాలి, ఆకలి అంటే ఏంటో తెలుసుండాలి, కడుపు నిండడం అంటే ఏంటో తెలుసుండాలి, కింద పడుకోవడం అంటే ఏంటో తెలుసుండాలి, పరుపు మీద పడుకోవడం ఏంటో తెలుసుండాలి, వాహనం మీద వెళ్ళి దర్జాగా ఎక్కువ ఉండాలి, కాళ్ళతో నడిచి అలవాటు ఉండాలి, అన్నీ తెలుసుండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటాడు. రాను ఒక ఆయన అంటాడు, బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. పుడతమే ఆడి కాడికి ఇచ్చాడు అనుకోండి, వాడికి ఏం తెలీదు, నడిచేవాడి విలువ తెలియదు. అదే నేను అంటూ ఉంటాను, ప్రతి సేవకుడు గురించి నేను చెప్తూ ఉంటాను. ప్రతి సేవకుడు తమ బిడ్డలకి ఆస్తిగా సంఘాలు ఇవ్వకండి. ప్రతి తల్లిదండ్రుల బిడ్డలకి ఆస్తిగా ఏమండి డబ్బు ఇవ్వమాకండి. వాడికి కష్టం ఏంటో తెలపండి. అప్పుడే ఆ డబ్బు విలువ ఏంటో వాడికి తెలుస్తుంది. నేను అంటాను, నా కొడుకు నేను అదే చెప్తూ ఉంటాను, ఎవడు పుడుతూ బంగారు స్పూన్తో పట్టకూడదు. కష్టం అంటే ఏంటో, ఆకలి అంటే ఏంటో, బాధ అంటే ఏంటో, ఇబ్బంది ఏంటో తెలియాలి. యేసుక్రీస్తుకే ఆకలి బాధ తెలిసింది, దాహం బాధ తెలిసింది. అంటే మనం కూడా కష్టాలంటే ఏంటో, నష్టాలంటే ఏంటో, అవమానాలంటే ఏంటో, ఓర్పు అంటే ఏంటో తెలుసుకుంటారు. ప్రతి దానికి తొందరపడకూడదు. నేను అంటాను, ప్రతి విషయంలో కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువాన్ని అవమానపరుస్తున్నా ఆయన మౌనంగా ఉన్నాడు. కొన్నిసార్లు మన మీదకి నిందలు వస్తాయమ్మా. మనకు ఉండాల్సిన ఆయుధం ఏంటో తెలుసా? నోరు కాదు. మనం వెంటనే మనకి సమస్యలాగానే ఏం వాడేస్తాం, అనలేండి, ఇప్పుడు వద్దులేండి, ఎందుకు వచ్చింది కానీ. కాబట్టి గమనించండి, నోరు ఉంది కదా అనుకోమాట. కొన్నిసార్లు నీ మౌనమే. నేను ఎప్పుడో మాట చెప్తూ ఉంటాను, మీరు సీక్రెట్, ఇది నా వ్యక్తిగత సీక్రెట్ వ్యాపనం. అదేంటో తెలుసా? ఎవరైనా నీ మీద నోరు పడేస్తున్నారా, మీరు ఏం మాట్లాడుతున్నారు? అవతల వాడికి అర్థం కాదు, ఏంటి ఇన్ని తిడుతున్నా సరే మాట్లాడట్లేదు, ఇన్ని అంటున్నా మాట్లాడట్లేదు ఏంటి, ఇన్ని కేకలేసినా మాట్లాడట్లేదు ఏంటి. ఎక్కువ భార్య మీద ఉపయోగిస్తూ ఉంటుంది, భర్త మీద ఉపయోగిస్తూ ఉంటారు. మీ ఆయన కోపడుతున్నప్పుడు నువ్వు కోపడితే కుటుంబం నాశనమే. సలహా ఇస్తున్నాను ఒక తండ్రిగా, ఒక ఆత్మీయుడిగా. భర్త కోపడ్డా, నువ్వు మౌనంగా ఉండు, అన్నావు అనుకో, పుట్టింటికి. కాబట్టి గమనించి
భర్త కోపడితే భార్య సహనం వహించాలి, భర్త కోపడితే భార్య, భార్య కోపడితే భర్త సహనం వర్తిస్తే ఆ కుటుంబం నిలుస్తుందండి. లేదా జెండాపై కబరాజే మన అన్నారు కాబట్టి గమనించండి. కాబట్టి ఈరోజు చాలా కుటుంబాలు ఓర్పు లేకే నాశనం అయిపోతున్నాయి. భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకు అంటే ఓర్చుకోలేకే. భార్య ఏదో అందని భర్త ఏదో అన్నాడని బైబిల్ చెప్తుంది. ఉత్తర దిక్కుల కంట సహనం ఎక్కువ అంట. మీరు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 13 కూడా చదువు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చాడని అడగగా అతడును మీకే తెలియను. ఎక్కడి నుంచి వచ్చారంటే అండి, మీ భార్య కంటే ఎక్కువ శ్రమలా? మహాశ్రమ నుండి రావాలి. శ్రమ రావాలంటే ఓర్పు ఉండాలి. అందుకే చక్కటి సలహా చెప్తాను. ఒకవేళ నీ భర్త నేను ఎవరంటే ఓర్చుకో, నీ భార్య ఏమంటే ఓర్చుకో, పిల్లలు ఏమంటే ఓర్చుకో, ఇరుగు పొరుగు ఏమంటే ఓర్చుకో. నిన్ను కాకపోతే ఇంకెవరంటారు? నీకు కాకపోతే శ్రమ ఇంకెవరికి వస్తుంది? కాబట్టి ఓర్పే ఆయుధంగా మారాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్క మాట అంటే చాలు, 7 శిలువ మీద యేసు తండ్రి అయిన దేవుడు కోపాన్ని, ఆయన అగ్నిని కల్పించగలడు. కానీ ఏమన్నా చెప్పడం ఆయన, తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు. అంత క్షమాపణ అండి, ఓర్పు అండి. క్రైస్తవ జీవితంలో గొడవలకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఓర్పు లేకపోవడమే. దేవుడు ఎక్కడ అవమానించబడుతున్నాడంటే మన ఓర్పు లేకపోవడమే. మీకు ఎంత కోపం వచ్చింది, అందుకని చాలా మంది ఏమంటారంటే మీకు కోపం వచ్చింది అనుకోండి 1 నుంచి 10 వరకు లెక్కెట్టండి. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టినారా, ఉత్తర దిక్కు వాళ్ళకి ఏముందంట, ఓర్పు ఉంది. అదే దేవుని సింహాసనం మీద మనల్ని కూర్చోబెడుతుంది. ఒకటి చెప్పండి, ఏ దిక్కంట? తూర్పు దిక్కు వాళ్ళకి పరిశుద్ధత ఉంది, పడమర దిక్కు వాళ్ళకి సాక్ష్యం ఉంది, ఉత్తర దిక్కు వాళ్ళకి ఓర్పు ఉంది. 4వ మాట చెప్పి ముగించేస్తారు. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనం. 2 సమూయేలు గ్రంథం 24:7. అక్కడ నుండి చూడండి, ఇక్కడ దక్షిణ దిక్కున బేర్షెబా ఉంది. మనం గమనించిన వారమైతే ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనములో మొట్టమొదటిగా బేర్షెబా అనే పేరు ఎక్కడ వచ్చిందయ్యా అంటే, ఎప్పుడైతే హాగరు ఇష్మాయేలుని తీసుకొని వెళ్ళినప్పుడు బేర్షెబా స్థలములో తన బిడ్డను పడవేసి వీడికి నీళ్లు లేవు, చస్తే చచ్చాడు కదా అని చెప్పి వదిలేస్తే బేర్షెబా స్థలములో దేవుడు నీళ్ళు ఇచ్చాడు. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు చదువుకుంటే ఆ ప్రాంతంలోనంట నీళ్లు ఎలాంటివయ్యా అంటే మరణాన్ని కలగజేసేవంట, నిస్సారమైపోయినవంట, జబ్బు కలిగినవంట. కానీ నీళ్లను బాగు చేశాడు. అన్నిటికీ నీళ్ళే ఆధారము. ఈ భూమి మీద 3 అవసరం అంట మనిషికి: తిండి, బట్ట, నీరు. అందులో నీరు మరణాన్ని కలగజేస్తున్నాడు. దేవుడు వాటిని బాగు చేసి జీవాధారం అయ్యాడు. అనగా దక్షిణ దిక్కు వారికి దేవుడే దిక్కు. చెప్పండి ఏంటంట, దేవుడే దిక్కు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను ప్రభుతోనే ఉంటాను, ప్రభువునే వెంబడిస్తాను. మరణమైనా, చావైనా, ఏమైనా. రూతు ఏముంది చెప్పండి, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు నేను ఒకే చోట చత్తం, నువ్వు ఎక్కడ చస్తే నేను అక్కడ, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ. చెప్పగలమా దేవుడితో ఈ మాట? ఈ దక్షిణ దిక్కు వాళ్ళకంట దేవుడే ఆధారం, దేవుడితోనే ప్రయాణము. అన్ని విషయాల్లో, దైవ కార్యక్రమాల్లో దైవం దేవుడే. దేవుడు మొదట, తర్వాతే ఏదైనా. మేము దేవుని పెట్టారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే నలుదిశల నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. నలుదిక్కులంటే ఏంటో తెలుసా? ఎవరికి ఆశీర్వాదము అనగా ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో ఉత్తర దిక్కువారు, అలాగే ఎవరైతే మంచి సాక్ష్యం కలుగుంటారో పడమటి దిక్కువారు, ఎవరైతే ఓర్పు కలుగుంటారో ఉత్తర దిక్కువారు, అలాగే 4వది ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో దక్షిణ దిక్కువారు. వీరికి దేవుడు అంట
గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, గొప్ప దీవెనలు ఇవ్వబోతున్నాడు. వీరు వ్యాపిస్తారు, వీరు వర్ధిల్లుతారు. ఈ నెలలో దేవుడు అలాంటి అనుభవాలు ఎవరిలో ఉంటాయో అట్టి వారికి ఆశీర్వాదపు దీవెన, ఆశీర్వాదపు భాగ్యం. అందుకే నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నీ కొరకు శరీరమును ఒక రొట్టిగాను రక్తమును ద్రాక్షరసంగా ఇస్తూ ఓర్పు కలుగుంటావా? నా కొరకు మరణమును సైతం కూడా వెంబడిస్తావా? క్రీస్తు ఉండి చోటనే నేను ఉంటానని తీర్మానం కలుగుంటావా? ఓర్చుకుంటావా? పరిశుద్ధంగా జీవిస్తావా? సాక్ష్యము కలుగుంటావా అని అడిగితే నువ్వేం చెప్పగలవు? నలు దిశల్లో ప్రభువా, ఏదో ఒక దిక్కులో నేను పొరపాటు పడ్డాను ప్రభువా, ఏదో ఒక దిక్కులో ఉన్న లోపాలు నాలో ఉన్నాయి ప్రభువా అని చెప్పుకుంటావా? అయ్యా, 4 దిక్కులు ఎలాంటి నెమ్మదినిస్తాయో అలాగే నాకు కూడా నీ నెమ్మదిని ప్రభువా అని అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థనలు చేసుకుందాం. ప్రార్థనలో